అందరూ ఎన్డీఎఫ్ ఎస్డిఎఫ్ అది ఏలూరు దాటి అక్కడే నర్సుపూర్లో ఇల్లే తీసుకున్నారు. అమ్మాయి అక్కడే ఉంటారు. పిల్లలు వచ్చాక ఇక్కడికి వచ్చారు. కనపడి సెలవు పెట్టి వీళ్ళు ఎవరి దాన్ని వాడు వెళ్ళిపోయారు. మా సొంత కూడా చెప్పాను. మనం ఏం చేయనప్పుడు ఆయన 3 పేర్లు ఎక్కువ చెప్తున్నాడు సార్. కాంట్రాక్టర్, నెక్స్ట్ ఎమ్మెల్యే, సిఇఓ గారు అంటారు. చివరిలో లాస్ట్ ఈయన మీద ఎక్కువ ఆయన ఫస్ట్ సార్, సెకండ్ మినిస్టర్, థర్డే కాంట్రాక్టర్ సార్. ఈయనేమో ఎక్కడికి రిజిస్టర్ గారు ఇస్తున్నారు. మాధవ్ బాగా రేంజ్ వల్ల కాదు, ఎందుకంటే మళ్ళీ వాటర్ మళ్ళీ మేము కూడా తగ్గించాము. పట్టిసీమలో క్లోజ్ చేసాము 2 రోజులు. నరసాపురం ఎంపీడీఓగా చేస్తున్నటువంటి రమణారావు గారి అదృశ్యం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా మరి ఫోన్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ యొక్క అదృశ్యం అనుకున్నటువంటి వివరాలు కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన కూడా ఈ యొక్క విచారణ ఏదైతే ఉందో దాన్ని సీరియస్గా తీసుకోమని ఆయన కూడా ఆదేశించడం జరిగింది డిప్యూటీ సీఎంగా. ఈ రకంగా ప్రభుత్వం అయితే ఈ రమణారావు గారి అదృశ్యం మీద వెంటనే అటు కలెక్టర్లు కానీ ఇటు ఎస్పీలతో కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండటం జరుగుతుంది. అందులో ఇప్పుడు కూడా నేను అటు వెస్ట్ గోదావరి కలెక్టరు, అదేవిధంగా ఎస్పీ గారితో, అదేవిధంగా ఇటు కృష్ణ ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు గత 3-4 రోజుల నుంచి కూడా మరి గాలిస్తున్నా కూడా ఈ వాటర్ ఎక్కువగా ఉండడం, అదేవిధంగా రైన్స్ కూడా కొద్దిగా హెవీగా పడడంతో ఆ ఫ్లోని ఎక్కడికక్కడ మరి లాకులు కూడా క్లోజ్ చేసి అక్కడ కూడా చెక్ కూడా నెట్ కూడా పెట్టి ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. సబ్ కెనాల్స్ కూడా ఎక్కడికక్కడ గాలిస్తూ ఉన్నారు. టీమ్స్ కూడా నెంబర్ ఆఫ్ టీమ్స్ అవన్నీ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. దాంతో పాటు ఇప్పుడు ఈ డ్రోన్స్ కూడా తెప్పించి డ్రోన్స్ ద్వారా కూడా ఈ మెయిన్ కెనాల్స్, సబ్ కెనాల్స్, లాక్స్ అన్నీ కూడా చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించి ఎస్సీ గారితో కూడా మాట్లాడి మనకి లస్కర్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఫ్లో ఎక్కడ లాకులు, ఎక్కడ తూములు, ఎక్కడైనా అడ్డపడడం కానీ, ఎక్కడైనా చిక్కుకొని ఉండడం కానీ అని లస్కర్ను కూడా మొత్తం ఉపయోగించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా కొన్ని చోట్ల ఇంకా గుర్రదెక్క అది ఉంది కాబట్టి అది కూడా కొంత ఇమ్మీడియట్లీ మ్యాన్ పవర్తో కానీ లేదంటే జేసీబీ కానీ పెట్టి కొంచెం క్లియర్ చేస్తే మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా మరి ఇమ్మీడియట్లీ కొంచెం ముందు బాడీని మనం ఏదైనా ట్రేస్ చేయగలిగితే తర్వాత దర్యాప్తు కూడా ఎట్లా జరిగింది ఏంటనేది కూడా మన వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉండమని వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటామని చెప్పడం కూడా జరిగింది. సార్ వాళ్ళు కొంత ఆరోపిస్తున్నారు సార్ ఈ డబ్బుల గురించి, దాని రికవరీ ఎట్లాగా ఉంది? ఇప్పుడు అదృశ్యం అనుకున్నటువంటి ఏవైతే చెప్తూ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, అదేవిధంగా ఆయన ఒక లెటర్ కూడా చేశారో దాని మీద కూడా విచారణ, అంటే అక్కడ పంటికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బకాయి ఎప్పటికప్పుడు ఏ నెల పే చేయవలసినటువంటి ఆ కాంట్రాక్టుదారుడు చెల్లించకపోవడం, అది బకాయి కూడా సరైనటువంటి సమాధానం చెప్పలేకపోవడంతో ఈయన ఒత్తిడికి లోనైనటువంటి విధంగాను
దీన్ని ఆసరాగా తీసుకుని కొంత బ్లాక్మెయిలింగ్ కూడా ఇవన్నీ చేసేటువంటి ప్రక్రియలో జరిగిందనేది ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఆయన ఇచ్చినటువంటి లెటర్ని బట్టి మన ప్రాథమిక సమాచారం. దీన్ని కూడా ఏదైతే లోతుగా దర్యాప్తు చేయమని, ఈయన వెనుక ఒకవేళ ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ఈ విచారణ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది.